మొత్తం ప్రపంచం మొత్తం అతని పేరు మెంటల్ కృష్ణ అంటేనే తెలుసు. అది ఏమైందంటేనండి, నిన్న కూడా ఎవరు అడిగితే చెప్పా. ఫస్ట్ మేమిద్దరం కలిసి ఉపేంద్ర దగ్గరికి వెళ్ళాం. ఉపేంద్రతో చెప్పిద్దాం, అతను కూడా కొద్దిగా వెరైటీగా చేస్తాడు. అసలు నా సినిమా బడ్జెటే ఆ రోజుల్లో అంటే ఆల్మోస్ట్ 19 years బ్యాక్ 1,25,00,000 బడ్జెట్ అనుకుంటా. ఉపేంద్ర 1,00,00,000 అడిగాడు. ఇద్దరం బయటకు వచ్చి మోహన్ గారు నవ్వుకొని అక్కడి నుంచి శ్రీకాంత్ని అడిగాం. శ్రీకాంత్కి అప్పటికి ఒక హిట్ ఇచ్చాడండి, ఆపరేషన్ దుర్యోధన. గురువుగారు నేను చేయనండి కొద్దిగా క్యారెక్టర్ అది ఇదేనంటే సరే అని చెప్పి ఇంటికి వెళ్ళాం. నేను ఒకసారి శ్రీకాంత్ ఇంటికి వెళ్ళాను. తర్వాత మన ఆర్టిస్ట్ శివాజీ ఉన్నాడు కదా ఈ మధ్యన టీడీపీ, శివాజీని అడిగాను, అమ్మో నేను చేయనండి కొద్దిగా క్యారెక్టర్ ఆలోచిస్తున్నాం, ఇంకా కూర్చొని ఏం చేద్దాం. అప్పుడు నేనే అన్నాను, వస్తాను గారు మీరే చేయండి. మోహన్ గారు అంత రిస్క్ తీసుకుంటారా? ఐ విల్ టేక్ ద రిస్క్, డోంట్ వరీ. గందరగోళం చేస్తున్నారు సినిమా మొత్తం. ఆ అమ్మాయిని అసలు ఎంట్రికల దగ్గర నుంచి ఇది చేసి నైటీ చేసి మీరు చేస్తున్నారు, ఇది మీరైతేనే బెస్ట్ అని చెప్పి రిస్క్ తీసుకోలేదండి. 100% ఇది పాజిటివ్గానే ఉంటుందన్న ఉద్దేశంతో వారికి అవకాశం ఇచ్చి అలా డిఫరెంట్ మూవీస్ చేస్తూ ఇది కూడా మళ్ళీ డిఫరెంట్గా ఒక సస్పెన్స్ థ్రిల్లర్ సీరియల్ కిల్లర్ది చేయాలని. అప్పుడు క్వశ్చన్ అండి, ఏమన్నాడు తెలుసా, పోసారి నాతోనే ఒక 30 పేర్లు రాశాడు, మోహన్ గారు ఇది ఫైనలైజ్ చేయండి అని. మీ ప్రిఫరెన్స్ ఏంటి అని అన్నా. ఇలా ఒక టికెట్ పెట్టి చూపించాడు, టిక్ పెట్టాడు. ఆడవాళ్ళు నవ్వితే శుభం టైటిల్ పేరు. ఏంటండి ఇది, ఆడవాళ్ళు నవ్వితే శుభం ఏంటండి? మొత్తం గందరగోళం. మీరు సినిమా మొత్తం ఆడవాళ్ళు నవ్వితే శుభం ఏంటండి బాబు, అసలు అది చాలా బ్యాడ్ అవుద్దండి, టైటిల్ వద్దు. మరి మీ సజెషన్ ఏంటి అని. ఏమంటే మీరు మెంటల్గా చేస్తున్నారు కదండి, మెంటల్ కృష్ణ పెడదాం. బట్ దీనికి మళ్ళీ మెంటల్ కృష్ణ పెడతానికి మళ్ళీ మందకృష్ణ మాదిగ ఏమని అంటాడని మందకృష్ణ మాదిగ దగ్గరికి వెళ్ళాము, మాట్లాడాము. అన్న నన్నే మెంటల్ కృష్ణ అంటారు మా ఊర్లో, పెట్టన్నా నాకేం ప్రాబ్లం లేదన్న. బట్ ఆ రోజండి శ్యాంప్రసాద్ రెడ్డి వాళ్ళ ఫాదరు సెక్టర్ చైర్మన్ అండి, ఎంఎస్ రెడ్డి గారు. ఆయన రిజెక్ట్ చేశాడు టైటిలు. కృష్ణ గారు ఏమన్నా అనుకుంటారేమో అని. పోసాని గారు ఏం చేశారు, కృష్ణ గారి దగ్గరికి వెళ్ళిపోయారు. సార్ నేనే నటిస్తున్నాను, నేనే డైరెక్షన్ చేస్తున్నాను, మోహన్ వడ్ల పట్ల గారు నిర్మాత, టైటిల్ అలా పెట్టుకున్నా తప్పేముందా పెట్టు అని అన్నాడు. అది కదా అంటే అది ఉన్నాడు కానండి. మందకృష్ణ చాలా ఇది కదా, మందకృష్ణ దాంట్లో మళ్ళీ క్యాస్ట్ వైజ్ కూడా అది ఇది కదా, అందు గురించి అది. తర్వాత ఇక ఫైనల్గా పెట్టాల్సి వచ్చింది, అలా పెట్టేవాడు.